హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త. ప్రతి నెల మనం సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటితో పాటుగా వచ్చే నెల నుండి ఇంకా కొన్ని సరుకులని ఉచితంగా పేద ప్రజలకి అందించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏ సరుకులు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి పంచిపెడతారు, కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఏ కార్డు ఉన్నటువంటి వారికి ఈ యొక్క సరుకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. చిత్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు అయితే ఉండడం జరిగింది. రేషన్ దుకాణాల్లో జొన్నలు అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్తో ఈ యొక్క దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు మక్కలను కేవలం మార్కెట్ సరుకులుగా చూడవద్దని, వాటిని పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా మార్చాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. బహిరంగ వేలం వేస్తే మధ్యవర్తులు లాభపడే అవకాశం ఉందని, అలా కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలు చదువుకునే విద్యార్థులకి బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు వీటిని వినియోగించాలన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అంటే, రేషన్ దుకాణాల ద్వారా మనకి ఏదైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారో వాటితో పాటుగా వచ్చే నెల నుండి ఈ యొక్క జొన్నలు అదేవిధంగా మక్కలని ఈ బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలి. వీటిని వేరే దగ్గర అమ్మడము, ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం కంటే కూడా పేదవారికి అందించడం ఉపయోగకరం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారైతే ఆలోచన చేసి అధికారులని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వసతి గృహాలు, గురుకుల స్కూల్స్, హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో వారికి కూడా ఉపయోగకరమైనటువంటి, అంటే ఈ రెండు పదార్థాల ద్వారా మక్కలు, జొన్నల ద్వారా వారు తినగలిగేటటువంటి ఫుడ్ని కూడా వారికి అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైతే అధికారులని ఆదేశించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి బియ్యంతో పాటుగా, సన్న బియ్యంతో పాటుగా ఈ యొక్క మనకి జొన్నలు అదేవిధంగా మక్కలు కూడా పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి అంటే తెలంగాణ ప్రాంత నివాసి అయి ఉండాలి. వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి అయితే తెలంగాణలో ఇవి ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు. అదేవిధంగా ఖచ్చితంగా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సరుకులు అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పింక్ రేషన్ కార్డు కలిగినటువంటి వారికైతే ఈ యొక్క సరుకులు అనేది ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు రేషన్ దుకాణాలకి సంబంధించినటువంటి బిగ్ ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.